శాంతియుతంగా యుద్ధం చేయబోతున్నాం. డెఫినెట్గా గాంధీ చెప్పినట్టు చెడు వెనుక్కు, చెడు చూడుకు, చెడు మాట్లాడుకున్నారు. ఈరోజు చెడు వింటున్నారు, చెడు చూస్తారు, చెడు మాట్లాడుతున్నారు. దీన్ని గాంధీ సిద్ధాంతం తీసుకొచ్చడం కోసం రామ్ యుద్ధం చేయబోతున్నారు. డెఫినెట్గా గాంధీ కోసమే ఏదైతే చెప్పారో. నమస్కారాలు. ఈరోజు బివి రామ్ గాంధీజీ గారు చెప్పిన సిద్ధాంతం ప్రకారం చెడు వెనుక్కు, చెడు చూడుకు, చెడు మాట్లాడుకున్నారు. నేను అదే చేశాను తప్ప నేను ఎప్పుడు ఎవరిపైన చెడుగా మాట్లాడలేదు, చెడు చూడలేదు, చెడు వినలేదు. కానీ ఈరోజు అరాచక శక్తులుగా మారి నా పైన దాడి చేయటం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ మనం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే నా టూర్ షెడ్యూల్ క్లియర్గా ఇచ్చా. సిపి గారు పెట్టాను, అక్కడ గాజుబాక పోలీస్ స్టేషన్ సిఐకి నేను టూర్ షెడ్యూల్ పెట్టే కూడా జరిగిందంటే ఇదా అంటే పళ్ళ అక్కడ ఏ రకంగా సామ్రాజ్యం నడుపుతున్నాడో అర్థమవుతుంది. అంటే వందల మంది అక్కడ వస్తే ఇద్దరు పోలీసులు పంపారంటే వాళ్ళు ఏం చేస్తారో అడుగుతున్నారు. దాన్ని నేను డిఫరెంట్గా వాళ్ళు దాడి చేసినంత మాత్రాన ఈ సింహం భయపడిపోదు, ఏదో భయపడిపోతారు అనుకున్నా. కానీ దాడి చేసినట్టు నేను ప్రెస్ మీట్ పెట్టాను, సిపిని కలిశాను, నిన్న నర్సీపట్నం స్పీకర్ గారికి దృష్టి తీసుకెళ్ళాను. అందువల్ల ఈరోజు గాంధీ మార్గంగా డిఫరెంట్గా ధర్మయుద్ధం చేయబోతున్నాను. ఐ డోంట్ కేర్, ఎందుకంటే నా యుద్ధం టీడీపీతో కాదు ఇది. కానీ చాలామంది అపోహ తీసుకొస్తున్నారు, రామ్ టీడీపీ యుద్ధం చేస్తున్నారని. చంద్రబాబు నాయుడు గారు, ఇట్స్ ఎ వార్ బిట్వీన్ పల్లా శ్రీనివాస్ అండ్ బివి రామ్. ఇట్స్ ఎ పర్సనల్ వార్, నాట్ ఏ పార్టీ వార్. మరోసారి చెప్తున్నాను. అందువల్ల పల్లా శ్రీనివాస్ నా పైన అటెంప్టివ్ మర్డర్ చేశాడు. అతను నేను ఏప్రిల్ 24th సిబిఐకి, హోమ్ మినిస్టర్కి నేను ఢిల్లీలో ఫిర్యాదు చేశానని చెప్పి నన్ను చంపాలని చూశాను మిస్టర్ పల్లా శ్రీనివాస్. అందువల్ల నేను వదిలిపెట్టే విషయం లేదు. నాకు ఎన్ని ప్రజలు వచ్చినా నేను బెండవును. ఎందుకంటే నేను మొండోడు, రాజుకుంట బలవంతుడు. రామనేవాడు మొండోడు. డిఫరెంట్గా ఎవడ మాట వెన్ను, న్యాయం కోసం ఎంత యుద్ధం చేస్తాను. ఈరోజు ఇది పక్క పెట్టండి. నా పర్సనల్ వారిని నేను యుద్ధం పోతున్నట్లు ప్రభుత్వం పైన. ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే 2017లో టిడ్కో ఇల్లు తీసుకొచ్చారు. 2,65,000 మందికి ఇల్లులు మంజూరు చేశారు. నాడు ₹1,00,000 కట్టారు. బ్యాంకులు రుణాలు ఇప్పించారు. మరి ఈరోజు 2025 అంటే 8 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఎవరికి ఇల్లు చేతికి రాలే. ఈరోజు బ్యాంకు ఈఎంఐ 3,000 కడుతున్నారు. ఆ ₹1,00,000కి వడ్డీ కడుతున్నారు. అంటే ₹5,000 కడుతున్నారు. గత జగన్ ప్రభుత్వంలో అసలు టిడ్కోయిలు ఎక్కడే ఆపేశారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తవుతుంది. రేపు June 12 సంవత్సరం అయిపోతుంది. సంవత్సరం పాలన మీరు ఏం చేశారంటే, ఇవాళ మీ వల్ల 10 లక్షల మంది, అంటే ఒక కుటుంబం చొప్పున వేసుకుంటే 2,60,000 ఇంటూ 4 చేసుకుంటే మీ వల్ల 10,72,000 మంది మీ వల్ల ఇబ్బంది పడుతున్నారు, ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరు ఆ మధ్యన విష్ణుకుమార్ రాజు గారు అసెంబ్లీలో పాయింట్లు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పింది. ఏమని చెప్పిందంటే బ్యాంక్ ఈఎంఐ మేము కడతామని చెప్పి హామీ ఇచ్చారు. మరి అది అమలు చేశారంటే అమలు చేయలేదు. ఎందుకు అమలు చేయలేదు అడుగుతున్నారు. మేము ఒకటే కొడతాం, అమరావతి కోసం నాడు విశాఖపట్నంలో గలవెత్తింది నేనే. కానీ ఈరోజు అమరావతికి ఇస్తున్న ప్రయారిటీ ఈ 10,72,000 మందికి ఇవ్వట్లేదు. నేను ఒకటే కోరుతున్నాను, ముందు ఆ టిడ్కో ఇల్లు పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు చేతి పెడిన తర్వాత అప్పుడు అమరావతి స్టార్ట్ చేయమని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ జీవీఎంసీలో వచ్చే నిధులు కూడా డైవర్ట్ చేసుకెళ్తున్నారు. అదే ఒకటే కాంట్రాక్ట్లు ముందుకు రావట్లేదు. ఎందుకు వస్తారు ముందుకి? మనం డబ్బు ఇస్తేనే వస్తారు. మన వల్ల నష్టపోయిన కాంట్రాక్ట్లు ముందుకు రావట్లేదు. అదే దయచేసి అమరావతిని మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటున్నాను తప్ప కూడా కాదు. కానీ ఇప్పుడు అమరావతి ఇప్పుడు కట్టకపోతే వచ్చే నష్టమేం లేదు. ముందు ప్రభుత్వం ఈ 10,72,000 న్యాయం చేయండి. న్యాయం చేసిన తర్వాత అప్పుడు అమరావతిని ప్లానింగ్ స్టార్ట్ చేయండి. అంతేకాని ఈరోజు మీరు అదేమీ లేకుండా మేము అమరావతిని ఏదో క్యాపిటల్ చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి అనవసరంగా అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రతిష్ట అడగలిపాకండి. ఇవాళ ప్రతి డబ్బు, ప్రతి పైసా అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీ లేక ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. దయచేసి మేము కోరేది ఒకటే, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, మీరు ముందు మనం టిడ్కోయిలు మీ ప్రభుత్వంలో స్టార్ట్ చేసాం, దానికి ముందు న్యాయం చేయండి. టిడ్కోయిలు న్యాయం చేసినట్లయితే మనకి, ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఇవాళ ప్రజలు కూడా విశ్వసికి వస్తారు. 11 నెలల్లో మీరు దీని మీద ఇప్పుడు కూడా మాట్లాడట్లేదు. దయచేసి ఆ 10,72,000కి న్యాయం చేయమని కొడుతున్నారు. న్యాయం చేస్తేనే ప్రజలు ఉంటారు. ఇప్పుడు బివి రామనాయుడు మన May 12 మధ్యాహ్నం 3 గంటలకి చంద్రబాబు అభిమానిగా, తెలుగుదేశం పార్టీ అభిమానిగా చచ్చిపోయాడు. ఈరోజు బివి రామ్ ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రజల కోసం బతుకుతాను. ఎందుకంటే ఇది నా రీబర్త్. ఈ రీబర్త్ ప్రజల కోసం అంకితం చేయబోతారు. డెఫినెట్గా
పేద బడుగు బలిన కోసం పోరాటం చేయబోతాను. న్యాయం జరిగేదాకా నేను వాళ్ళ పక్కన చెప్తుంటాను. ఐ డోంట్ కేర్ ఎనీవన్. ఎవరైనా బెదిరించినా సరే నేను లెక్క చేయను. ఇప్పుడే చెప్తున్నాను, పల్లా శ్రీనివాస్ పైన ఎఫ్ఐఆర్ కట్టాలి, అటెంప్ట్ మర్డర్ కేసు కట్టాలి అని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ ఘటన పైన స్పందించాలని చెప్పి మరోసారి డిమాండ్ చేస్తారు. జై హింద్.